హలో హలో చెప్పురా. ఏం చేస్తున్నావు బావా? ఇప్పుడే వెళ్ళిన అట్లా బయటికి పోదామని. టిఫిన్ చేసినావా? చాయ్ తాగినావా? తాగినా. నువ్వు టిఫిన్ చేసినావా? నేను తిన్నా కానీ నువ్వు టైంకి తింటానవా లేదా? నేను తినమనేదాకా నువ్వు తినవా? నీ తిండికున్న వరే తినక తప్పుతుందా అనే బాగా తింటానా గాని. గట్లంటానేంది బాబా? ఇంకేమనాలే, పెళ్ళైన ఎలాగాకముందే మీ ఊళ్ళో చాచడమని దొరకపోయిరి. నువ్వు పోయిన కాడ నుంచి ఏం తిన్నా కూడా పెయిన పడతలేదే. అంత ఆగమాగం అనిపిస్తుంది. ఏం పని చేయబుద్ధి అయితే లేదు. ఊకే నువ్వే గుర్తొస్తాను. నాకు కూడా గట్లనే అనిపిస్తాను బావా. ఏం చేస్తాను చెప్పు, మన మొక్కలమే కాదు కదా. ఆషాఢం వచ్చిందంటే కొత్త జంటలు దూరం ఉండుడేనా? మనం చూస్తలేమా? అందరి సంగతి ఏమో గాని నాకైతే నేను చూడకపోతే పిచ్చిలేసినట్టు అవుతుంది. పాపం అవతలనట్టుంది. కొన్ని రోజులు ఆగలేవు బావా. మన మంచికేనాయే. పెళ్లి కాకముందు గన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఉంటే ఏమైతుంది? అరే నీకు ఎట్లా ఎప్పుడే రాములా, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. ఏం వేడి కాదు. టైంకి తిని చక్కగా పనికో. ఏం ఆలోచనలు పెట్టుకోకు. నీకేందే, హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం కాదు ఏం కాదు తగ్గిపోతా అన్నాడు. చెప్తాను పోయేది నా పానమే. అరే నేనేం చేయాలి చెప్పు, మరి నన్ను అంటావు? ఏమో పో. సరే గాని ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. కొత్త పేనంకి వేస్తా. అమ్మకి ఇంత పనాసడైతా. ఉంటానా, బాయ్. సరే బాయ్. ఏమైంది మా ముఖం తేట పెట్టినావు? డల్గా కూర్చున్నావు. ఏం చెప్పమంటావు మామ, కాక 30 ఏళ్ళకి పెళ్ళి అయితే 30 రోజులు కూడా కాకముందే మా అత్త మామ వచ్చి ఆషాఢానికి పిల్లని దొరకవేళ్ళు. ఇంట్లో ఒక్కరిని ఉండలేక పిచ్చిలు ఎత్తాను. ఈ ఆషాఢానికి పిల్లని తీసుకోవడం ఎవరు కనిపెట్టిల్లు మామ? నా పల్లె ఎప్పుడు అట్లనే తీసుకుపోయారు. అసలు ఎందుకు తీసుకోపోతారా? తీసుకోపోకపోతే ఏమైతుంది? ఏమోరా, నాకు కూడా చక్కగా తెలియదు. కొత్త పెళ్ళైన వాళ్ళు ఆషడంలో అత్త కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దట. కొత్త పెళ్ళైన కోడలు అత్తారింట్లో ఉంటే అత్తకుని కోడలు లొల్లిలేతాడ. అత్తారింటి వాళ్ళకి కూడా మంచిగా జరగదట. ఏం మూఢ నమ్మకాలు రా ఇవి? ఏమోరా, వెనకటికి మన ముత్తాతలు అట్లనే వేసిరు. వాళ్ళని చూసి మన బాపులు ఇట్లనే వేసిరు. బాపులను చూసి మనం కూడా ఇట్లనే వేస్తున్నాం. ఆషాఢం అనేది అది కూడా అన్ని నెలలకు నెలే కదరా. ఈ నెలనే ఇట్లా ఎందుకు ఎత్తారా? ఏమో నాకేం తెలుసు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద అన్నట్టు అందరితో మనం. గింత చదువుకొని గిట్లాంటి నమ్ముడేంద్రా? నాతోనే అంటే ఏమవుతుంది? పోయి మీ అమ్మ నాన్నతోనో మీ అత్తమ్మతో అనుకో. మా అయ్యకి చెప్పుడు చెప్పు అనుకొని చంపుతారా? మరి ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా? సప్పుడగా మూసుకొని ఊసాకనట. ఇక చప్పుడేకుండా పోతే ఇప్పుడు ఏం చేస్తాను? సరే, అది ఇడిచిపెట్టి అని అట్లా ఉలక చేద్దాంపా. కొన్ని మంచులు తీసుకురా పో. ఓ మనిషి, పేన పని ఏమైంది? సప్పుడు ఎత్తలేవు. బుధవారం పోదాం టూర్. మిగతా రోజులు ఒక్కపోతులు ఉంటాయి కదా, అందుకే బుధవారం డిసైడ్ చేసారు. ఆ రోజు అయితేనే నయం. అందరు తినటోళ్ళు ఉంటారు. ఏందే అమ్మా, దేని గురించి? వాడకట్టోళ్ళంతా బుధవారం చెట్ల తీర్థాలు పోతానని అనుకుంటుర్రట. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ బుధవారం పోతానా? అయితే పోడేనే, ఎప్పుడైనా పోతేనే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా పోడే. అరే చిట్టి, బాపు అల్లుడు 10 నుంచి 2 గంటలకు వస్తారా? సాయంత్రం 6 గంటల వరకు వస్తారే బాపు. సరే, అప్పటి వరకు అల్లుడు ఫోన్ చేస్తుంది. అది ఏం చెప్తుండే రాజుగాడు? ఇంట్లో లేడా? ఏం చేస్తాడు? ఫోన్ పట్టి ఆడుతుండే ఇంట్లో. ఆ వర్షం కొడుతుంది కదా, ఫోన్ పట్టింది గదిగా లేకుండా. రాజు, ఓ రాజు, ఏం చెప్తున్నారు ఇంట్లో? కూసత్తలేదా? అరల వంటి మంచిగా బోర వేస్తాను. ఎవరన్నారు పండ్లు? ఎంత అయితే టైం? 11:30 అవుతుంది. ఎప్పుడు తిట్టుడని? సరే అయితే గాని బాగా వస్తాడు. ఆ గౌడు రాజేశ్వకు మంచి కళ్ళు చెప్పు తెలగాళ్ళు. కళ్ళు చెప్తా గాని అవు గాని బాగా ఎందుకు వస్తుండే? అరే బుధవారం రోజు చెత్త చిత్తం పోతున్నారు అందరం, అందుకే బాగా వస్తాడు. అరే బుజ్జి, అల్లుడు బీరు తాగుతాడా? ఎంతమంది తాగుతారా? బీడు తాగడే బాపు, ఒక తెల్లగల్లే తాగుతాడు. తెల్లగా తాగుతాడా? అరే రాజు, బాగా వచ్చినాక అటు ఇటు పోకు. బావా ఏం తాగుతాడో అది తీసుకురా, మాట రావద్దు, సరేనా? సరేనే, బాగా సంగతి నాకు ఇడిచిపెట్టు, నేను చూసుకోరా అన్ని. ఏమన్నా చిన్న పోరాను నేను? అదే రాజుగా, కట్టెలు కొట్టి పెట్టకొని వర్షం పడితే కట్టెలు నాంతాయి. చెట్ల తీర్థకాడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరే నాకు తెలదా పెడతది. సరే గాని అందరు కలిసి అంగడి పోతున్నాం మేకలకు. ఇంకేమైనా కావాలా? మసాలా గీసాలు నువ్వు వాడికి ఏనాక ఫోన్ చెయ్యి, నేను చెప్తా. మర్చిపోతాడు. ఓడిదేమంటే ఓడిదెత్తాడు. చిట్టి,
సజ మీద పెద్ద బోళ్ళు ఉన్నాయి తీసి తోముదాంపా చెట్ల తీర్థాలు పోతాం కదా పోదాంపా. హలో హలో చెప్పే. బావా చూడబుద్ధి అయితే పిచ్చిలేస్తుంది అన్నావు కదా, చూసే టైం వచ్చింది బావా. జోకు లేకు, ఆషాఢం చూడద్దు కలవద్దు అన్నారు, ఇప్పుడేమో టైం వచ్చిందంటాను. చెప్పేదాకా పానం అవతలేదా? ముందు నన్ను చెప్పనిస్తావా లేదా? ఏందో చెప్పు. బుధవారం నాడు ఇక్కడ అమ్మ వాళ్ళు చెట్ల తీర్థాలకు పోతానులట. అయితే మా బాపు నీకు సాయంత్రం ఫోన్ చేసి చెప్తా అన్నాడు గాని. నిజంగా నానే? ఓ కొడుకో, ఆపరిచినట్టుంది నాకా. నిజమే, నీతో అబద్ధం చెప్తానా నేను? ఏ ముచ్చట చెప్పినవే బంగారం. మంగళవారం ఎత్తపో. పాపం అవతలనట్టుంది. బుధవారం చెట్ల తీర్థాలు పోవడైతే మంగళవారం మత్తా అంటానమేంది? నేను అక్కడికి వచ్చినాక నిమ్మలంగా చెప్తా గాని. సరే గాని తిన్నవా? ఏ పొట్టు పొట్టు తినడే ఇక. అయినా నువ్వు చెప్పిన ముచ్చట కడుపు నిండిపోయింది. మాసాలు అంతి. అవును, మీ అమ్మ వాళ్ళు పొలం పనులకు పోతాలానే? పోతుర్రు. ఎందుకు? ఎందుకు లేదు గాని బట్టేనే అడిగినా. అవును, మీ అన్నాడు పనికి పోతాడా ఇంటికానే ఉంటాడా? నువ్వెప్పుడు మా వాళ్ళ గురించి అడగనవి, ఇప్పుడు ఎందుకు బాగా అడుగుతున్నావు? నాకెందుకో డౌట్ వస్తుంది. ఇంటెలిజెంట్ ఫెలో. నీ అడిగినా తప్పేనా అనే నీ డౌట్లు పాడుగాను. ఏమో నాకైతే అట్లనే అనిపిస్తుంది. సరే మరి ఉంటా మరి, బాయ్, పనున్నది. సరే. మా పిల్లేమో మా డాడీ ఫోన్ చేస్తాడని చెప్పని చెప్పింది, ఇంకా మా మామ ఫోన్ చేస్తలేడు. ఫోన్ చేస్తాడు కదా. హలో హలో మామయ్య. మంచిగున్నారా అల్లుడు? బానే ఉన్నా మామయ్య. అమ్మ నాన్న మంచిగున్నారా? అందరు బానే ఉన్నారు మామయ్య. మీరందరు ఎట్లున్నారు మామయ్య? మేము మంచిగానే ఉన్నాం. చెప్పండి మామయ్య, ఫోన్ చేశారు కదా. ఏం లేదు అల్లుడు, బుధవారం రోజు చెట్ల తీర్థం పోతాను, అందుకే ఫోన్ చేసిన. నువ్వు మర్చిపోకు, కంపల్సరీ రావాలి. సరే మామ, మీ పక్కూరులో మంగళవారం రోజు పని ఉంది, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, మీరే ఫోన్ చేసిళ్ళు. మర్చిపోకు మరి, కంపల్సరీ రా మరి. సరే మామ, తప్పకుండా వస్తా. ది నెక్స్ట్ డే. అత్తున్నా నీకోసం చూస్తున్నా. అల్లుడు వచ్చిండు, మన అల్లుడు. ఇప్పుడే వస్తురా? ఇప్పుడే వస్తాను. బాగున్నారా అల్లుడు? బానే ఉన్నా మామయ్య. నాన్న బాగున్న వాళ్ళు. బానే ఉన్నా తమ్మ. సరే, విషయమే మాకు లాభం. చిట్టి, అల్లుడు వచ్చిండుదా? బాగున్నావా బావా? రాజు, అరే రాజు, ఇట్రా. ఏంటిదే బాబు? ఇగో బాగా వచ్చిండు, ఎటు పోకు, బావతోట ఉండు, నువ్వు పొలం దాకా పోయేస్తాం. సరే. సరేనా? ఏం అనుకోక అల్లుడు, నాటయ్య పోతున్నావు, కైకిలోళ్ళు దిగుతలేరు, తప్పు పట్టుకోకురి. ఏం పర్లేదు అత్తమ్మ, మీరు పోయిరండి. ఇంట్లో రాజు ఉన్నాడు కదా, రాజు చూసుకుంటాడు. అబ్బా, మీరు పోవడమే నాకు కావాలి. పోయేస్తాం అల్లుడు. బావా అంత బాగానా? ఇంత బాగా దా కలగడుకుందా. సిటీ చెల్లె, బాగా ఇంట్లో తీసుకోబో, నేను కలు చెప్పేస్తా. సరేనా? సరే. అంత మంచిదేనా తాత? మంచిదే సార్, సరే మంచిదే. ఓయ్ చేయి పట్టుకున్నావు, అక్కడ తాతున్నాడు, ఏమనుకుంటాడు మెంటలోడా? ఏం అనుకోడు కానీ నేను చెప్పేది వినే ఫస్ట్. ఏంది చెప్పు. మీ అమ్మ నానేమో పొలం కాడికి వెళ్ళి, మీ అన్నాడేమో తాళాలకు వెళ్ళి, ఇంట్లో ఎవరు లేరే. అయితే ఏంది, ఈ ఛాన్స్ కోసమే ఈ రోజు వచ్చిందే నేను. కథలు వాడికి ఇవన్నీ నడివే. అబ్బా ప్లీజే, అబ్బా ప్లీజే, ప్లీజే. ప్లేస్ లేదు, ఏం లేదు, నువ్వే అర్థం చేసుకో. ఆషాఢం ఏదాకా అది లేదు ఇది లేదు, మన మంచి కోసమే కదా. ఆషాఢం లేదు, ఏం లేదు. నువ్వు చెప్తే అర్థం చేసుకోవా, నేను పోతాను బయటికి. ఏంది? ప్లీజే, కనీసం ముద్దని. అరే అద్దంటేను. అబ్బా ప్లీజే, ప్లీజే, ఒక్క ముద్దని ప్లీజే, అర్థం చేసుకోవే. సరే ఒకటే ముద్దు మరి. అబ్బా థ్యాంక్స్. బావా బావా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. బావా కళ్ళు చెప్పిన పదంపా తాళాలకు. ఇంటికే తీసుకొస్తా అయిపోగానే అయినే తాగుదాం కదా. బావా అనేగట్టే అనుకున్నా, అయితే ఉన్నది ఒకటే బాటిలాట, వేడలో కోసే ఉందట, లేవు అని చెప్పిండు, ఆడికి రమ్మన్నాడు. కొంచెం పైన పోయి తాగుదాం. నేను కట్టినా అనుకున్నా బావా, కళ్ళు పుల్లగా అవుతుంది, ఆడ సోపతిగాలు ఉంటారు, మంచిగా ముచ్చట పెట్టి కూడా తాగొచ్చు. అబ్బా ఇడియాలు వదిలేటట్లేడు. సరే పోదాంపా. దా. మరి రాజన్ని కళ్ళు ఇచ్చి అప్పుడెప్పుడు వేయండు రా, 10 నిమిషాలని వేయండు.
నూరంతా ఎండికపోతుంది, కొంచెం కలదాం పట్టు. ఏ వద్దురా మనం ఎడతాడు టూర్ అన్నోళ్ళు వస్తారు అన్నోళ్ళు వస్తారు కదరా, మనం దాగానే ఏమైంది, లేకపోతే వస్తారు అన్నోళ్ళు. బావా ఇదే సెట్ గా సెట్ కళ్ళు గట్టిగా ఉంటది. మరి గట్టిగా ఉండాలి మరి, ఫస్ట్ చెప్తాను. ఇవరు ఆయన ఏ మస్తు సార్ ఆయన గట్టిగా ఇక్కడ గట్టిగా ఉంటే ఆయన డిచ్చేది ఇంకా దమ్ము తాగుతాయవరా. అరే మన బావా ఇగో బా అభిగాడు, ఇగో వెంకీగాడు, ఇక సిపాయి కుసబా కాకీరా బావు, బాగా కాకి కడిగిరా ఇవి. కడిగినా బాగా బరాబర్ ఆగు పట్టలేదు. కలువని అక్కడ గట్టిగా ఉంటది. బాగా ఇంత గట్టిది ఎప్పుడన్నా తాగినా అదే ఇంతకన్నా గట్టి తాగిన బామ్మరిది. నన్ను అన్నవు నువ్వు ఎంత తాగుతావు చూస్తా తాగిగా. అయ్యా అబ్బో ఇంతకన్నా గట్టి తాగిన బాగా నేను చూస్తగా మీకు లేపురా. బాగా ఘోరంగా గట్టిగా ఉందిగా, మంచిగా ఉన్నది కళ్ళు. ఘోరాన్ని తాగుతారా మరి? అబ్బా ఇవాళ నన్ను వీళ్ళు ఇడిచిపెట్టడే లేరే, ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా అమ్మది సార్ బండి తల్లేస్తా, ఇంటి దాకా పోయేస్తా, కడుపులో అంతా కూడా అంటుంది. ఇంటి దాకా ఎందుకు బావా, కట్ట కింద పట్టాను నీళ్ళు ఉన్నాయి. నేను బయట కూడా నాకు ఇష్టం ఉండదు బామ్మది, ఒకసారి తొందరగా పోయేస్తా నేను. సరే సరే మీరైతే రానియండి, తొందరగా వేస్తా కానీ. సరే కానీ జల్దిరా. రైట్. తాత కూడా లేడు కదా, చిట్టి చిట్టి. ఏంది బావా, కళ్ళు తాగడానికి పోతుడు కదా బావా, నువ్వు ఒక్కడు వేసినావు, మా అన్నయ్యడి. మీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వస్తా లేనుక, ఇంట్లో ఎవరు లేరే, ప్లీజే చిట్టి. తాత ఉన్నాడు అక్కడ. లేడే, ఇప్పుడే చూసి ఇంట్లోకి వచ్చిన. నువ్వు చెప్పుతేనావు. అరే లేడు అంటే ప్లీజే. సీతాకొని నిల్దారా, తాత ఉంటాడు అక్కడ. A few moments later. అక్క అక్క ఏందిరా స్వీటీ? మా పెద్దక్క మైదాకు పెట్టడానికి రమ్మన్నది. పోయిగా మైదా గడ్డ పెట్టిపోయిగా. కొద్దిగా అయినాక అత్త అని చెప్పుకోరా. నిన్ను తీసుకునే రమ్మ. తీసుకునే రమ్మన్నదా? ఇవ్వబో, నాకు తప్ప అందరికి పెడతాను. ఇవ్వో ఇవ్వో, తొందరగానే అత్తగంతి. వచ్చుడేందో పోవుడేందో, అట్టిగా వచ్చిన. చిట్టి చిట్టి బాగా వచ్చినానే. అగో బాగా నువ్వు వీడున్నావు, అదే ఆడగొస్తున్నా నీకోసం. తిరిగి పడతలేదు బామ్మ. అయ్యా బాగా నాతో నువ్వు పరీక్ష ఆడేది. అరే బామ్మతో ఆడపోతే ఇంకెవరితో ఆడతావు మరి? కాదు బాబు ఒకటి చెప్పు, అట్లా పోయి ఇట్లా వస్తాను కట్టుకొట్టుకొని ఇటే వచ్చినావు నువ్వు. మీరు కానీ అని చెప్పే వచ్చిన కదా. కాదు బాబా, వాళ్ళందరూ వెయిట్ చేస్తారు, కళ్ళు పుల్లగా అవుతుంది మళ్ళా. సరే పోదాం పాయిగా. దా రాక నెల అవుతుంది నువ్వు. ఏందో మనవాడే రంజిపతి కూర్చున్నావు. ఏం లేదు తాత, బట్టేనే కూర్చున్నా. నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి చూస్తున్నావు తాత, నాకు అన్ని ఏర్పాటే. నా అనుభవం అంతా కాదు నీ వయసు, నేను ఎన్నో చూసిన తాత ఇవన్నీ. ఇక నీకు తెలియంది ఏమున్నది తాత, పెళ్ళై మాకు 4 రోజులు కాకముందే నీ మనవరాలు ఆషాఢం తోలుకి వచ్చిళ్ళు. నాకేమో దాన్ని నిడిచి ఉండబుద్ధి అయితే లేదు. అసలు ఈ ఆషాఢంలో కొత్త పిల్లలను దూరం పెట్టాలని ఎవరు చెప్పిల్లే? ఇది ఇప్పటి నుంచి లేదు మనవాడా, తాత ముత్తాతల కాడికి వెళ్ళి ఉన్నది ఇది. పెద్దోళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తాను మనవాడా. మనుషులను దూరం చేసుడు మంచి కదా తాత. ఆషాఢంలో కొత్త కోడలు ఇంటుంటే అత్తకు కోడలకు లొల్లి అయిద్దట. అత్తగారింట్లో కోడలుంటే ఎవరికన్నా ఒక్కళ్ళకు మంచిది కాదట. నీ అసంటోళ్ళకు మూడో నమ్మకం అనిపిస్తుంది, అది ఎవరి నమ్మకం వాళ్ళకి ఏర్పాటు. ఏం నమ్మకాలు ఏమో తాత. సరే పిల్లగా ఇవన్నీ పక్కకు పెట్టు, నేను అడిగింది నువ్వు చెప్తావా? ఏంది తాత అడుగు. ఆషాఢంలో నా అమ్మగారింటికి పిల్లని తీసుకోకపోతే ఏమవుతుంది? నీ ఇంటికన్నా ఉంటది, కడుపు అవుతుంది. ఎన్ని నెలలు ఉంటది? 9 నెలలు ఉంటది. 9 నెలలు అంటే ఏ కాలం అవుతుంది, ఎప్పుడైతుంది? 9 నెలలు అంటే మే నెల ఎండాకాలం అవుతుంది తాత. ఎండాకాలం నీసం పడుసు పిల్లగానే తట్టుకోరు, ఆ చిన్న పిల్లగాని ఎట్లా తట్టుకుంటారు? అవును తాత, నువ్వన్నది కూడా కరెక్టే. నేను ఇన్ని రోజులు అసలు ఆలోచన చేయలే. పెద్దోళ్ళు చెప్పిన మాటలు అట్టి మాటలని కొట్టిపారేయకుండా
జర్రంత ఆలోచించురుల్లా మీకే అర్థమవుతుంది.